నాకు లేదా? ఆ బాధ్యతలో వాక్ స్వాతంత్రం నాకు లేదా? నా అభిప్రాయాన్ని వెలుబుచ్చేటటువంటి స్వేచ్ఛ నాకు లేదా? నువ్వెవరు అంటే నేను ప్రశ్నిస్తున్నాను, నువ్వెవరు అసలు? కొంతమంది ప్రశ్నిస్తారు ప్రియా చౌదరి గారు, చీర కట్టుకుంటే శుద్ధ పూసల, చీర కట్టుకుంటే పవిత్రుడా, పతివ్రతల, అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తారా? దీన్ని ఏమంటారంటే వితండవాదం అంటారు. ఈ వితండవాదానికి ఎండు ఉండదు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి కూర్చుంటారు. చీర కట్టుకుంటే శుద్ధపూసలా, చీర కట్టుకోకపోతే ఈ పనులు చేస్తారా అని. ఈ పనులు చేస్తున్నారని ఎవరు అనలేదే. మీరెందుకు భుజాలు తడుముకుంటారు? చీర కట్టుకోనాళ్ళు వ్యభిచారం చేస్తున్నారమ్మా, చీర కట్టుకున్నాళ్ళు సంసారవంతులని ఎవరైనా అన్నారా? అరే ఆ డ్రెస్సులు వేసుకొని సమాజంలోకి రావద్దు వల్లో అని మాట్లాడుతున్నారు వీళ్ళు. మీ క్యారెక్టర్ని ఎవరేమల్లా అన్నారా? చెడిపోయారని అన్నారా? వీళ్ళు మాట్లాడుతున్నది నీ ఆహార్యం మీద, నువ్వు కట్టుకునే వస్త్ర అలంకరణ మీద మాట్లాడుతున్నారు తప్ప నువ్వు క్యారెక్టర్లోకి ఎందుకు వెళ్ళిపోతావు? అంటే భుజాలు తడుముకుంటున్నావా? అదే అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళకి అదే సమాధానం. అంటే ఇప్పుడు ఫారినర్స్ని మనం చూస్తూ ఉంటాం, అక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు చూస్తాం, మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. సో వాళ్ళల్లో ఏమి అసహ్యంగా కనపడరు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది. ఎందుకు అనంటే మన మైండ్లో ఆల్రెడీ లాక్ అయిపోయింది. సో వీళ్ళ కల్చర్ ఇది, వీళ్ళు ఇలాగే ఉంటారు అనేది. అలాగా మన వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే మనం చీర కట్టుకునే వాళ్ళు అంటే మన వాళ్ళు అని అంటారు. కానీ ఇప్పుడు అన్ని ఫారెన్ నుంచి అన్ని విదేశీ ఇదంతా మనము యాక్సెప్ట్ చేస్తూ వెల్కమ్ చేస్తున్నప్పుడు వై నాట్ దిస్ డ్రెస్సింగ్ స్టైల్ని చేస్తే మీకు వచ్చిన తప్పేంటి? నాకు తప్పేనమ్మా. నా దేశంలో నా కట్టుబొట్టు ఉండగా నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన దరిద్రం నా దేశంలో ఎందుకు పెడతావు? నా సంస్కృతిలో ఎందుకు పెడతావు? నా కల్చర్లో ఎందుకు చొప్పిస్తావు? నువ్వు ఎవరు? నువ్వు తీసుకొచ్చి ఎక్కడో విదేశం నుంచి ఏమన్నా తీసుకొస్తే 4 కంపెనీలు పట్టరా, నా పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి. అలాగే ఇంకేమన్నా తీసుకురా, సంస్కరణలు తీసుకురా. సంస్కారహీనాన్ని తీసుకొచ్చి నా ముంగిట్లో ఎందుకు పోస్తావు? ఇది నా సంస్కృతి కాదు, నా సంప్రదాయం కాదు. ఇదే మాటలు ఇదే వీళ్ళు బురకా వేసుకునేటటువంటి వాళ్ళని మాట్లాడగలరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయమని చెప్పండి. దమ్ముంటే ఎడ్యుకేట్ చేయమని చెప్పండి. ఎందుకు? వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు చక్కగా వాళ్ళు పద్ధతిగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళని మీరు నా జోలికి ఎందుకు వస్తారు? నేను ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తా. ఎందుకు అనంటే ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఈ ధర్మంలో దీనికి ఎవడు హెడ్ లేడు. దీనికి ఎక్కడా కూడా రూల్స్ లేవు. ధర్మం ఒక్కటే ఉంది. ఆ ధర్మము సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేని వాళ్ళకి నేను నేర్పాలి. నాకు తెలుసు, నేను నేర్పాలి. ఆ నేర్పేటటువంటి పనులు మేము చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి అక్కడ ఒక మతం ఉంది, మతానికి ఒక పెద్ద ఉన్నాడు, ఒక రూలర్ ఉన్నాడు. అందుకని అతను చెప్పింది ఫాలో అవుతారు. కానీ నా ధర్మానికి నేనే రూల్ అన్నండోయ్, నా సంస్కారానికి నేనే రూల్ అన్నండోయ్, దీన్ని ఎవ్వడు విచ్ఛిన్నం చేద్దామన్నా ముందుకొచ్చిన ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తిరగబడతాం. ఇప్పుడు అసలు ఈ సమాజంలో విలువలు, ఈ సంప్రదాయాలు, మనం ఎలా ఉండాలి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా. అది ఎక్కడుంది? ఎవరు నేర్పాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు నేర్పాలి. ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి తరతరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం ఇదే. కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు మనము పరాయి పాలనలో మగ్గిపోయి ఉన్నాం. ఆ పరాయి పాలనలో మగ్గిపోతే ఎవరికి వాడికి సాధ్యమైనంత మన సంస్కృతిని, సంప్రదాయాన్ని నాశనం చేయడానికి నడుం కట్టుకొని వాడు ఏం చేయాలో అన్నీ చేశాడు. ఏమి చెరిపేయాలో చెరిపాడు, ఏం పీకాలో పీకేశాడు, ఏమి సంహరించాలో సంహరించాడు. కానీ ఇంకా ఈ ధర్మం బ్రతికుంది అంటే సనాతనం, నిత్య నూతనం. ఆ ధర్మాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే వారసులమ్మ దీనికి. వాళ్ళు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ముందుకి. ఎవరు చెప్పాలి? నీ ధర్మం ఏంటో నీకు తెలియదా? ఎవరు చెప్పారమ్మా పుట్టిన బిడ్డకి తల్లిపాలు రొమ్మందుకుని తాగమని? ఎవరు నేర్పారమ్మా లేగదోడకి పుట్టిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తల్లి పొదుగునే ఇది చేయమని? ఎవరు నేర్పారు నీకు? నీ దైనందిన జీవితంలో నీ పనులు నువ్వు చేసుకోవడం అనేటటువంటిది ఎవరు నేర్పారో, నీ డిఎన్ఏలో ఏదైతే ఉందో ఆ సంప్రదాయము, ఆ సంస్కృతే నీకు నేర్పిస్తుంది. ఎవరు నేర్పాలి నీకు? అది నీ డిఎన్ఏలో ఉంది. కరెక్ట్. అది దాని